నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. నా ముందు ఆస్మా ఉన్నారు, మాట్లాడదాం. గ్లోబల్ సమిట్ అంశాల గురించి, అలాగే రేవంత్ రెడ్డి ఫుట్బాల్ అంశం గురించి, ప్రధానంగా ఈరోజు గ్రూప్ 3 రిజల్ట్స్ రావడం జరిగింది. సో వీటి గురించి కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అలాగే నిన్న ముఖ్యమంత్రి గారి ప్రెస్ మీట్ మొత్తం కూడా అసలు ఎందుకు పెట్టిండో కూడా తెలియదు. ఆ ప్రెస్ మీట్లో ఏం ముఖ్యమైన అంశాలు చెప్పిండు, కొత్త అంశాలు చెప్పిండు అంటే ఏం లేదు. గురుకుల విద్యార్థులు ఫుడ్ పాయిజన్ అంశం అసలు జరగట్లేదు అంటున్నాడు ఒక విద్యాశాఖ మంత్రిగా. అలాగే ప్రభుత్వ ఉద్యోగాల గురించి, నిరుద్యోగుల గురించి మాట్లాడుతుంటే దాని గురించి కూడా సరైన స్పందన లేదు. ఎమ్మెల్యేలు జంప్ అయ్యిర్రా అంటే ఆయన అంటా ఉన్నాడు వాళ్ళందరూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని. దానం నాగేంద్ర పరిస్థితి ఏంటంటే దానికి సమాధానం దానం నాగేంద్ర చెప్పాలంటాడు. అసలు పొంతన లేని సమాధానాలు ఇచ్చి ప్రెస్ మీట్ పెట్టింది నిన్న. అసలు దాని ముఖ్య ఉద్దేశం ఏంటో కూడా తెలియని పరిస్థితి. ఈరోజు ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం అర్థం కాని పరిస్థితి. ఏదైనా అంటూ 2029 నాటికి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, మేమే గెలవబోతున్నామని కొన్ని సంకేతాలు ఇస్తా ఉన్నారు. ఒక పక్కేమో నేషనల్ హెరాయిడ్ కేసు కింద ఏదైతే సోనియా గాంధీ అలాగే రాహుల్ గాంధీకి ఊరట లభించిందో దీని మీద నిన్న పెద్ద ఎత్తున నిరసనలు జరిపిర్రు. బీజేపీ ముట్టడి చేసారు, బీజేపీ పార్టీ ఆఫీస్ ముట్టడని రకరకాల డ్రామాలు చేసిన పరిస్థితి. ఇదంతా కూడా కొంత డైవర్షన్ పాలిటిక్స్ లా కనపడతా ఉంది. ఒకసారి మాట్లాడదాం ఆమె మాటల్లో. అసలు దీని గురించి ఆమె ఏమనుకుంటుంది, దీని మీద స్పందన ఏంటనేది. నమస్తే. నాకు తెలిసి దీని మీద స్పందించలే ఇప్పటిదాకా. ఈ గ్లోబల్ సమిట్ మీద నీ ఉద్దేశం ఏంటంటే జరిగింది నిజంగానే జరిగిందంటారా గ్లోబల్ సమిట్? ఏమో, ఆయన ఇంగ్లీష్ లా గ్లోబల్ సమ్మిట్ అని పెట్టుకున్నాడు, ఏవేవో పెట్టుబడులు తీసుకొచ్చినా అని చెప్తున్నాడు. మరి ఆ పెట్టుబడుల వల్ల తెలంగాణ ప్రజలకు ఏమైనా ఉపయోగం ఉందా? తెలంగాణలో ఉండే నిరుద్యోగులకు ఏమైనా ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయా? తెలంగాణలో ఏమైనా డెవలప్మెంట్ జరుగుతుందా? వీటి పరంగా ఆలోచిస్తే బాగుంటుండే. కానీ ఎంతసేపటికి ట్రంప్ను బతికించడము, పక్కనున్న ఎవరెవనో బతికించే పనులు ఇవన్నీ గ్లోబల్ సమ్మిట్ లో ఎవరున్నారు? మీరే కూర్చున్నారు. ఎక్కడో లాస్ అయిన పెట్టుబడులు ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఇక్కడ తెలంగాణను కూడా లాస్ చేసే పరిస్థితి కాకపోతే ఇంకేంటి మరి? ఇప్పుడు ట్రంప్ మీడియా అక్కడ లాస్ లో ఉంది, మరి ఇక్కడ ఎందుకు తీసుకొచ్చారు దాన్ని? అంటే ఇక్కడ మొత్తం గొర్రెలు, నేనేం చెప్పినా అది చేస్తారు, పాటిస్తారు, వాటినే ఫాలో అవుతారంటే మరి ఇక్కడున్న మీడియా పరిస్థితి ఏంటి? మేము ఎప్పటి నుంచో ఆదరిస్తున్న మీడియా పరిస్థితి ఏంది? నువ్వు ఏది తీసుకొస్తే మేము అది ఫాలో అవ్వాలా? అది ఫాలో అయిపోవాలా? మేము ఎప్పటి నుంచో ఆదరించి మా సమస్యలు ఇక్కడ చూపిస్తున్న మీడియా వాళ్ళ పరిస్థితి ఏంది? ఇప్పుడు ట్రంప్ కి అంత మీ సమస్యల గురించి కూడా తెలియదు. ఇప్పుడు తెలంగాణ ప్రజల సమస్యలు తెలియాలి కదా. ఫస్ట్ ఆయనకు తెలుగు రావాలి కదా. ఫస్ట్ ఆయన కింది స్థాయి మీడియా పెట్టాలంటే ఆయనకు తెలుగు రావాలి కదా. ఫస్ట్ ఆయనకు తెలుగు వస్తే, ఇప్పుడు అదంతా కాదన్నా, ఇప్పుడు మీరు అందరు ఉన్నారు, మా సమస్యలన్నీ మీరు చూపిస్తారు. ఇది సమస్య అంటే ఎంతో మంది ముందుకొచ్చి సమస్యలు చూపిస్తారు. మిమ్మల్ని కాదని ఎక్కడి నుండో ఉండే మీడియాని తీసుకొచ్చి, ట్రంప్ మీడియాని తీసుకొచ్చి మీరు ఇది ఫాలో అవ్వండి అంటే మేము ఎట్లా ఫాలో అవుతాం? మా బాధలు కష్టాలు చిన్నప్పటి నుంచి మొత్తము తెలంగాణ వాదులుగా మీకు తెలుసు. మిమ్మల్ని కాదని చెప్పేసి ఏ మీడియా ఛానల్ నమ్మే పరిస్థితి మాకెందుకు అంటున్నాం. మేమైతే దీన్ని బహిష్కరిస్తున్నాం, ఖచ్చితంగా బహిష్కరిస్తాం. అసలు ఫస్ట్ 5,95,000 కోట్లు వస్తాయా రాష్ట్రానికి? రావు, కష్టం. ఎందుకంటే ఇక్కడ ఉస్మానియాకి ఇస్తా అన్న 1000 కోట్లు ఇవ్వడమే కష్టం. ఎందుకంటే ఒక జియోని రిలీజ్ చేసిరు, నిధులు ఎక్కడున్నాయి? ఎవరి అకౌంట్ కి పడ్డాయి? ఎప్పుడు వస్తాయి? డబ్బులు లేకుండా జియో ఇస్తే ఏం లాభం? ఇప్పుడు అది ఎట్లుందంటే మీకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పేసి స్టార్టింగ్ లో చెప్పిన మాట లాగానే ఉంది. మళ్ళీ ఇది కూడా అట్లనే అవుతుంది. ఇస్తా 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 అని కొనసాగింపే అవుతుంది. త్వరలో అన్నట్టు అయిపోతుంది. ఇప్పుడు 1000 కోట్లు అనౌన్స్ చేసిండు కదా ఇక్కడికి వచ్చి. మరి ఆ రోజు మీరు కలిసిరా? కలవనిచ్చారా మిమ్మల్ని? ఏడగలుస్తాము అసలు. ఏదో మొత్తము చాలా ఎలాంటి నిర్బంధాలు లేకుండా వస్తా అని చెప్పిన సీఎం గారు అసలు నన్ను బంధించి వచ్చేంత అవసరం ఏముందో నాకు అర్థం కాలే. అంటే అక్కడ నన్ను నేను ప్రౌడ్ గా ఫీల్ అవ్వచ్చు, నా భయం అంతుందని చెప్పొచ్చు సీఎం గారికి. నన్ను మాత్రమే ఎందుకు తీసుకెళ్లి లోపల అరెస్ట్ చేసి నన్ను నిర్బంధించి మీరు ఇక్కడికి రావాల్సి వచ్చింది? వస్తే నేను కూడా అందరితో పాటు కూర్చునేదాన్నేమో, నేను కూడా వినతి పత్రం ఇచ్చేదాన్నేమో. అంతకు మించి మిమ్మల్ని ఏం చేస్తాము? మాకు కావాల్సింది ఉద్యోగాలు. మీరే చెప్పిరు నిర్బంధాలు లేకుండా వస్తాయి, ఎవరు నిరసన తెలుపుతారో తెలుపనివ్వండి అని చెప్తే ఎవరు నిరసనకు రెడీ అవ్వలేదు. అందరు కూడా సానుకూలంగా స్పందించి మేము ఒకరోజు ముందు అనౌన్స్ కూడా చేసినాము, ఖచ్చితంగా ఆహ్వానిస్తున్నాము, మాకు నమ్మకం ఉంది, చేస్తారు, ఇప్పుడైనా ఇస్తారన్న నమ్మకం ఉండే అని చెప్పినాము. కానీ ఎక్కటోళ్ళు అక్కడ నన్ను నిద్రలేపి నన్ను తీసుకుపోవడము, చిక్కడపల్లి లైబ్రరీలను వాళ్ళని అరెస్ట్ చేయడము, అందరినీ అరెస్ట్ చేసి నిర్బంధించి మీరు ఉస్మానియాకి వచ్చారు. ఉస్మానియా పర్యటనలో మీరు ఫెయిల్. 1000 కోట్లు ఇచ్చిరన్న సంతోషం తప్ప మీరు మమ్మల్ని బంధించి మీరు ఇక్కడికి వచ్చారు.
ఉమ్. ఇందులో మాత్రం సీఎం గారు ఫెయిల్. అంటే చాలా ఆశలు గవర్నమెంట్ ఉండే ఫెయిల్. కదా మీకు. ఈ ఉస్మానియా చాలా నాకు తెలిసి మొదటి ముఖ్యమంత్రి ఈయన 2 సార్లు వచ్చింది అవును. కూడా. ఉమ్. మరి ఈ కనీసం ఆశ ఉండే కదా మీకు. 1000 చాలా కోట్లు కాదు, ఏదో ఉద్యోగాలకు సంబంధించిన అనౌన్స్మెంట్ వస్తుందేమో అని. చాలా ఉండే 1000 కోట్లు ఇస్తారు అన్నది ఒక సంతోషం. ఎందుకంటే ఎప్పటి నుంచో పాడుబడ్డ బిల్డింగ్లు, కరెంటు సౌకర్యం ఇవన్నీ లేక కొన్ని హాస్టల్స్ పడిపోతున్న పరిస్థితి ఉంది. అవన్నీ పెచ్చులు ఊడిపోతున్నాయి, ఇవన్నీ బాగుపడతాయి కదా, కొత్త బిల్డింగ్స్ వస్తాయి కదా, ఇవన్నీ కొంతవరకు మేలు అనిపించింది. కానీ వీటిలో చదువుకున్న విద్యార్థుల పరిస్థితి ఏంది, వాళ్ళు ఇక్కడ చదువు అయిపోయిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళు ఏం చేసుకోవాలి, మనం ఉద్యోగ అవకాశాలు ఇవ్వకపోతే, నోటిఫికేషన్లు ఇవ్వకపోతే వాళ్ళు ఏం చేసుకుంటారన్న ఆలోచన కూడా మీకుంటే బాగుండే. ఉమ్. వాళ్ళు మిమ్మల్ని పొగడా, మీరు వాళ్ళని పొగడా, ఈ పొగడతలనే సభ మొత్తం మీద మొత్తం. చాలా మంది చాలా ఆ. భారీగా పొగిడినట్టున్నారు అదే కదా. అదే మొత్తం వాళ్ళే. కనీసం అక్కడ ఒకటి ఏముంటుండే అంటే, అట్లీస్ట్ ఒక విద్యార్థికైనా ఒక నిరుద్యోగికైనా మాట్లాడే అవకాశం ఇచ్చింటే ఉమ్. బాగుండే. ఎందుకంటే ఒక్కరన్నా కనీసం చెప్పే అవకాశం ఉంటే సమస్యలు చెప్పేటోళ్ళు, సమస్యలు బయటకు వచ్చాయి. విద్యార్థులు చెప్పేటోళ్ళు. మాకు ఈ నోటిఫికేషన్స్ కావాలి, నోటిఫికేషన్స్ కావాలని అడుగుతారు ఎవరైనా. అంతే కదా. అది అడుగుతుండ్రి, స్టేజ్ దిగుతుండ్రి. అంతమంది ప్రొఫెసర్స్ మాట్లాడిరు, లీడర్స్ మాట్లాడిరు, సీఎం గారు మాట్లాడిరు. పాపం ముఖ్యమంత్రి ప్రేమలో ఉన్నాడంటే ఇప్పుడు విద్యార్థులు. అదే మరి ఆ ప్రేమ తెలంగాణలో ఉండే ప్రజలందరి మీద ఉంటే బాగుంటది, ఉమ్. బాగుంటది. విద్యతో ప్రేమగా ఉన్నాడంట కదా. అది ఇక మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఉమ్. అంటే ఎందుకంటే ఆ, అసలు ఎందుకంటే మీరు పొగుడతారు, పొగిడించుకుంటారు. మీకు 1000 కోట్లు వచ్చినాయి కాబట్టి, ఉస్మానియాకి 1000 కోట్లు వచ్చినాయి కాబట్టి పొగడడంలో తప్పు ఎట్లయినా లేదు, చేస్తారు. ఆ. తప్పు లేదు. కానీ నిరుద్యోగుల గురించి కూడా కొంచెం ఆలోచించే, అదే నిరుద్యోగులు మిమ్మల్ని పొగుడుతుండ్రి అదే సభల, కానీ మీరు వెళ్ళే సమయంలో మిమ్మల్ని ఉరికించే పరిస్థితి మీరు రాకపోతే ఇంకా బాగా పొగిడేటోళ్ళేమో. ఇప్పుడు నిరుద్యోగులు ఇంకా వాళ్ళు ఇంకా తక్కువ పొగిడిర్రు, మీకు పొగడతలు ఇంకా ఎక్కువ ఉండేమో మీకు ఇస్తే. ఇప్పుడు వింటలేరా మా పొగడతలు? ఉమ్. ఇప్పుడు వింటలేరా? ఉమ్. ఎలక్షన్స్ ఉన్నందుకు అందరు ఇంటికి వెళ్ళిపోయారు, కానీ ఉమ్. ఆ రోజు జరిగిన సంఘటన ఖచ్చితంగా దానికి ఉంటది, ఉమ్. అది బదులు ఉంటది ఖచ్చితంగా నిరుద్యోగుల తరపు నుంచి. ఉమ్. వెళ్ళేటప్పుడు మీరు సాంగ్స్ పెట్టుకొని ఏదో హుందాగా పోయినా అనుకొని సీఎం అనుకుంటున్నారు, కానీ కాదు. నిరుద్యోగులు విద్యార్థులు తరిమేసిర్రు మిమ్మల్ని, ఇక్కడ నుంచి తరిమిర్రు, వెంటబడి తరిమిర్రు. ఒక్కసారి మీరు ముందు చెప్తాను ముందే చూసుకుంటూ పోతురు, కానీ ఒక్కసారి తిరిగి చూసి ఉంటే వెనకాల నిరుద్యోగుల పరిస్థితి ఏంది, విద్యార్థుల పరిస్థితి ఏంది, వాళ్ళు మీ వెనకాల ఎట్లా ఊరుకొస్తున్నారు, కట్టెలు తీసుకొని, చెప్పులు తీసుకొని, రాళ్ళు తీసుకొని ఎట్లా ఊరుకొస్తున్నారు అనేది మీకు కనిపిస్తుండే. ఇప్పుడు దీనికి అంటే మీరు దీని మీద కొంచెం సక్రమంగా రిలీజ్ అవుతుందా? ఈ 1000 కోట్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళు అనౌన్స్ చేసింది, ఇదైనా సక్రమంగా వస్తుందా, లేదంటే ఎవరి జేబులోకైనా వెళ్తుందా? అది ఇప్పుడు ఇది ఎట్లా అవుతుంది అంటే అన్న, ఇంకో 2 years పీరియడ్ ఉంది వీళ్ళది. ఈ 2 years పీరియడ్ లో ఏమైనా జరగవచ్చు. 1000 కోట్లు అన్న దగ్గర ఒక 500 రిలీజ్ చేయొచ్చు, ఇంకో 500 నెక్స్ట్ ప్రభుత్వం చేతిలో ఉంటే ఇక మనం ఏం చేసేదేం లేదు. వదలేదు. ఎందుకంటే మేము చెప్పినామా, రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు చెప్పారు, మేము ఎందుకు ఇవ్వాలని వాళ్ళు అంటారు. అంతే. ఇప్పుడు మా ఉద్యోగాల పరిస్థితి లెక్క అయిపోతుందేమో ఇది అనిపిస్తుంది. మేము ఇచ్చిన హామీ కాదంటారు. అంతే ఇక్కడ కదా. 6 గ్యారంటీలకే దిక్కు లేదు, ఇక ఆ గ్యారంటీకి ఇక పరిస్థితి ఏందో చూడాలి. ఇక మరి ఊర్లో బాగానే ప్రచారం చేసినట్టున్నాగా, ఏమైంది? ఏమన్నా తిరిగినా? ఊర్లో తిరిగింది అంటే పాపం అందరినీ వచ్చిన వాళ్ళందరినీ 3 పార్టీలకు సంబంధించిన నేతల్ని పాపం అడిగినట్టున్నావు, మరి విసిగిపోయినట్టున్నావు. విసిగిపోయినా. ఇంకొకటి ఏంటంటే, నేను వెళ్ళినప్పుడు ఒక 2 days వాటరే రాలేదన్న. నాకు బాగా అనిపించలేదు. మన చేతిలో సోషల్ మీడియా పెట్టుకొని మనం ఎందుకు క్వశ్చన్ చేయదు. ఇంకొకటి, మనం క్వశ్చన్ చేసే వాళ్ళమే అక్కడ సరేలే వచ్చినప్పుడే తాగుదాము అనుకునే టైంలో మనం ఎందుకు ఉండాలని, వచ్చిన సర్పంచ్ అభ్యర్థులని నేను నీళ్ళు ఎందుకు రావట్లేదు అని చెప్పేసి అడిగిన. అది కూడా తప్పైపోయింది. చాలా మంది దాన్ని వ్యతిరేకించిరు. అంటే పార్టీ పరంగా మాత్రమే చూసిరు. మళ్ళీ నీళ్ళు రాకపోతే ఎట్లా చేయాలని అక్కడ కూడా నువ్వు ప్రతిపక్ష పార్టీ అనేమో. అక్కడ ఏంది, నేను కాదు ప్రతిపక్షం, వాళ్ళు చేసుకుంటున్నారన్న ప్రతిపక్షం అని. మనం సమస్యల పైన మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఏమనుకుంటారో ఎట్లా అనుకుంటారో తెలీదు. మమ్మల్ని క్వశ్చన్ చేసింది కదా అన్నట్టు చూసిరు. ఆ తర్వాత ఇక శివగణాల లెక్కల అయిపోయింది. శివుడికి తెలియదు కింద అరాచకాలు చేస్తురని. ఇక్కడ కూడా మరి సీఎం కి తెలుసో లేదో నాకు తెలియదు, కానీ కింద ఉండే కార్యకర్తలు అయితే కొంతమంది దిగజారిపోయిర్రు. వాళ్ళు ఎంతకంటే మనుషుల్ని చంపడానికైనా వెనకాడట్లేదు అన్నట్టు, అంత దారుణాలకు కూడా ఒడిగడుతున్నారు. నువ్వు క్వశ్చన్ చేస్తే నిన్ను వ్యక్తిగతంగా అటాక్ చేస్తాం, పర్సనల్ అటాక్ చేసేస్తాం అనే స్థాయికి దిగజారిపోయారు వాళ్ళు. ఎవరైనా పర్లేదు, నువ్వు మాట్లాడొద్దు అంతే, నువ్వు మాట్లాడొద్దు అనే స్థాయికి వచ్చేసింది కథ. ఎందుకు మాట్లాడొద్దు అంటే, నువ్వు రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడొద్దు, అసలు పార్టీ గురించి మాట్లాడొద్దు. ఎందుకు మాట్లాడొద్దు? రేవంత్ రెడ్డి కాదు కదా అక్కడ, మీరు మాట్లాడేది ఒక ముఖ్యమంత్రి గురించి కదా, రేవంత్ రెడ్డి కాదు అక్కడ. అంతే. ఇప్పుడు అతను ఒక పదవిలో ఉన్నాడు కాబట్టి మాట్లాడుతున్నాం. ఇప్పుడు పదవిలో రేవంత్ రెడ్డి లేకపోతే ఇంకొకళ్ళు ఉంటే వాళ్ళ గురించే కదా మనం మాట్లాడుతున్నాం.
ఇక్కడ పదవిలో కేసీఆర్ ఉంటే కేసీఆర్ గురించే కదా మాట్లాడేది. ఉమ్, ఇప్పుడు ఏదైనా మీరు ముఖ్యమంత్రితోనే కదా మీ పోరాటం అంతా. అదే రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా అయితే మీకు పోరాటం కాదు, ఉమ్. వ్యక్తిగత పోరాటం ఇప్పుడు అయితే అదే చేయట్లే కదా. జరుగుతుందన్న శివగణాల్లో లెక్క. ఇప్పుడు శివగణాలు ఏం చేస్తారంటే శివుడికి తెలియకుండా ఆ అధికారం ఉమ్, శివుడు ఏం చేస్తాడు, దేవుడు ఒక దగ్గర కూర్చొని యోగా చేసుకుంటానో ధ్యానంలోనూ ఉంటాడు. ఉమ్, అయితే వీళ్ళందరూ ఏం చేస్తారంటే కింద అరాచకాలు చేస్తుంటారు, మొత్తం పబ్లిక్ ని ఇబ్బంది పెట్టుకుంటా. ఇదంతా చేసేది దేవుడికి తెలియదు అన్నట్టు. ఇప్పుడు అట్లే అయిపోయింది పరిస్థితి. మరి ఉమ్, పైన సీఎం గారికి తెలుసో లేదో నాకు తెలియదు కానీ ఉమ్. మరి మరి అప్పటి కథ ఇప్పుడు రిపీట్ అవుతుంది అనిపిస్తుంది నాకు. ఓటుకి ఎంతకి ఇచ్చారు? వాళ్ళు ఎంత ఇచ్చారో తెలియదు అంటే కానీ నేనైతే అంటే ఒక తీసుకోలేదు. మీరు తీసుకోలేదు కానీ మామూలుగా ఇప్పుడు సర్పంచ్ ఎన్నికల్లో ఉమ్. 2000 3000 నాకు తెలిసి ఎమ్మెల్యే ఎలక్షన్లు తలపెంచి ఇక్కడ జరిగినట్టే ఉంది కదా, మొత్తం లాబింగ్ గానీ డబ్బులు ఉమ్. పంచాయతీ గానీ. అదైతే జరుగుతుంటది ప్రతి ఎలక్షన్ లో. కాకపోతే కానీ మాది వెనకబడిన జిల్లా కదన్న పాలమూరు అంటే. ఈ డబ్బులు ఇవ్వడంలో కూడా వెనకబడే ఉంటారు, ఉమ్, తక్కువనే ఇచ్చారు వాళ్ళు. చాలా చోట్ల 5000 అంటున్నారు, 6000 అంటున్నారు, 25,000 అంటున్నారు, ఒక చోట అయితే 55,000 ఖర్చు పెట్టిందంట ఒక్కొక్క ఉమ్. ఓటుకి. ఈ సర్పంచ్ పదవి కోసం మనుషుల్ని చంపే స్థాయికి వచ్చిర్రు, బతుకున్న మనుషుల్ని చిత్రహింసలు పెట్టే స్థాయికి కూడా వచ్చిర్రు. ఉమ్, అట్లాంటప్పుడు ఒక్క ఓటుకి 25,000 ఏందన్నా, 1,00,000 ఖర్చు పెడతారు ఉన్నవాళ్ళు. ఉమ్. మొత్తం మళ్ళీ ఎట్లా అంటే ఆధిపత్యం కోసం ఎంతకైనా దిగజారుతున్నారు. కేవలం ఆధిపత్యమేనా లేదా ఇంకేమన్నా దౌర్జన్యం చేయడానికి రెడీ అయ్యారంటారు? ఇక మా అంటే పైనుంచి ఇంతగానం ఖర్చు అంటే ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఖర్చు పెట్టింది అనుకుంటే ఉమ్, ఎమ్మెల్యే పవర్స్ వేరుంటాయి. ఉమ్, ఒక సర్పంచ్ ఆ పవర్స్ ఉండని సర్పంచ్ అంత పవర్ అయితే ఉండదు కదా, ఒక గ్రామం గురించి అతను ఒక పవర్ ఊరికి ఉండదు. సీఎం లెక్క కదన్నా ఇప్పుడు సర్పంచ్ ఉమ్, అంటే. ఇప్పుడు ఊరికి సీఎం అయినప్పుడు ఆ మాత్రం ఖర్చు పెట్టుకుంటారు, ఊర్లో ఆధిపత్యం చలాయించే. ఒకప్పటి లెక్క ఎవరైతే ఏముంది మనోడే కదా అనుకునే టైప్ లో ఇప్పుడు ప్రజలు లేరు. ఉమ్, మొత్తం పార్టీలే డిసైడ్ చేస్తున్నాయి ఇక్కడ. ఇప్పుడు ఒక రూట్ లో వెళ్తున్నామంటే అమ్మో వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు, ఆ రూట్ లో మనం పోవద్దు. ఉమ్, ఒక కనీసం ప్రేమ ఆప్యాయతలు కూడా తగ్గిపోయినాయి ఉమ్, గ్రామాల్లో అనుకుంటున్నాం కానీ చాలా తగ్గిపోయినాయి. మొత్తం పార్టీ లెవెల్ వచ్చేసారు. వాడు ఆ పార్టీడు మాట్లాడొద్దు, ఈ ఉమ్, పార్టీ మాట్లాడొద్దు, ఇట్లా అయిపోయారు మొత్తం జనాలు అన్నట్టు. ఉమ్. ఈ మెస్సీతో ఫుట్బాల్ మ్యాచ్ చూసినావా మరి ముఖ్యమంత్రి? అసలు మెస్సీతో ఫుట్బాల్ కాదు, నిరుద్యోగులు వర్సెస్ సీఎం పెట్టాలి. ఉమ్, నిరుద్యోగులు వర్సెస్ సీఎం పెడితే అప్పుడు తెలుస్తుంది. ఉమ్, లేకపోతే నిరుద్యోగులు వర్సెస్ మా ఎమ్మెల్యేలు మా సీఎం పెట్టండి, ఉమ్, అప్పుడు ఆడదాం. ఉమ్, మెస్సీ 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 ఏం అరుసుడు అది, ఏం కథ. మేము ఉమ్, కూడా సీఎం సీఎం అని మొత్తుకుంటున్నాం. మరి ఉమ్, మరి మీ పిలుపులు మెస్సీకి వినిపిస్తున్నాయి, ఉమ్, మరి మా పిలుపులు మీకు వినిపిస్తలేవా? మా ఉమ్, ఆర్తనాదాలు మీకు వినిపిస్తలేవా? అదే జోకర్ లెక్క ఏంది అసలు నాకు అర్థం కావట్లే. ఒక మెస్సీ అని పేరు తెలంగాణలో వినిపించడం కోసం ఇన్ని కోట్లు ఖర్చు పెట్టడం అవసరమా? ఉమ్. దానివల్ల ఎవరికి ఉపయోగం? కోట్ల ఏముంది, కోట్లు. ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి అంటున్నాడు కదా ఆయన. ఇంతకు ముందు అందాల పోటీలు, ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ గ్లోబల్ సమ్మిట్, ఇప్పుడు మెస్సీతో ఆట. ఏం జరుగుతుంది అసలు? ఇన్ని కోట్లు పెడితే నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి అయిపోకపోతుండేనా? దళిత బంధులు ఇవన్నీ అయిపోకపోతుండేనా? మహిళలకు 2,500 మరి మాకు స్కూటీలు మహిళలకి ఇవన్నీ అయిపోకపోతుండేనా? అవును. ఈ పథకాలన్నీ మీరు ఇచ్చిన గ్యారంటీలు కొన్ని గ్యారంటీలు అమలు అవుతుండే. ఈ ఆలోచన ఎందుకు రాలేదు మీకు? వీళ్ళకి బాగా అర్థమైపోయింది, ఎలక్షన్స్ అప్పుడు కొన్ని డబ్బులు వాడేస్తే వీళ్ళు ఓట్లు వేస్తారు. పబ్లిక్ కూడా అట్లనే తయారయ్యారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పబ్లిక్ కూడా కొంచెం ఆలోచించి విచక్షణతో ఓట్లు వేస్తే అసలు ఇలాంటి దారుణాలు జరగవు. తర్వాత అడిగే అవకాశం ఉండదు. మాకు పెన్షన్లు పెంచండి, మాకు ఇవి ఇవ్వండి అవి ఇవ్వండి అని అడిగే అవకాశం లేకుండా ఇప్పుడు ఎలక్షన్స్ లో ఈ 25,000 50,000 1,00,000 ఈ డబ్బులు వంచే ప్రోగ్రామ్ ఇదంతా. ఆయన అరుసు చాలా గట్టిగా అరిచింది కదా, తెలంగాణ ఇస్ రైజింగ్ 2047 అన్నాడు కదా అవునవును స్పీచ్ లా. అయినా మరి ఒక్క నిమిషంలో పలికినంత ఈజీ కాదు కదా, ఒక్క నిమిషంలో పలికినంత ఈజీ నమ్మవా తెలంగాణ రైజింగ్ అంటే? నేనేనా మొత్తం పబ్లిక్ వాయిస్ తీసుకుందాం అయిందా? నేను చెప్తే మళ్ళీ ఈమె ఏదో ఆపోజిట్ చెప్తుంది అనుకుంటారు కదా. పబ్లిక్ బయట తీసుకుందాం, పబ్లిక్ వాయిస్ తీసుకుందాం. రైజింగ్ లో ఉందా అంటే ఫస్ట్ అదేంది అని అడిగేటోళ్ళు కూడా ఉన్నారు. రైజింగ్ అని ఒక స్టేడియం లో పెట్టేసి రైజింగ్ రైజింగ్ అని మొత్తుకుంటే అయిపోయిందా? ఇదేమైనా సై సినిమా అనుకుంటున్నారా? ఇద్దరి మధ్యలో ఫుట్బాల్ పెట్టి ఆడి నేను గెలిచినా తెలంగాణ రైజింగ్ లో ఉంది అని అంటే అసలు కొన్ని కోట్లు ఇచ్చి నువ్వు అవతలని ఓడగొట్టినట్టు డ్రామా క్రియేట్ చేసి ఆ 10 నిమిషాల ఆటకి కోట్లు ఖర్చు పెట్టి మమ్మల్ని తెలంగాణను మొత్తం అప్పులపాలు చేసేది ఎవరు? ఇదంతా ఇప్పటికే అప్పులపాలు అయిందంటే ఇప్పుడు మీరు కొత్తగా చేస్తున్నారు. ఆ అప్పులను పూడ్చే కార్యక్రమాలు ఏం లేవు. తెలంగాణ 2047 రైజింగ్ కాకూడదని కోరుకుంటున్నాను. నేను ఎందుకు కోరుకుంటా కావద్దని? ఖచ్చితంగా అవ్వాలి, కానీ ఇట్లా చేస్తే ఎక్కడైతుంది? ఇప్పుడు అందాల పోటీలు పెట్టడం ఇంపార్టెంటే కాదనట్లేదు, కానీ ఇంత బడ్జెట్ లో పెట్టడం అవసరమా?
ఉమ్, వాళ్ళకి ఇప్పుడు అందాల పోటీలు పెట్టండి, స్టేజ్ వేయండి, దాని మీద కార్పెట్ కప్పండి, అన్ని కప్పండి, దానికి ఏమేం వాళ్ళ ఫుడ్ పెట్టండి, అన్ని పెట్టండి. కానీ వాళ్ళు కాలు కడుక్కోవడానికి బంగారు పళ్ళాలు, తినడానికి బంగారు పళ్ళాలు, ఆ ఉమ్, నీళ్లు మేము తెలంగాణ వదలం చల్లుకోవడం, ఇదంతా చేయడం అవసరమా? ఉమ్, డబ్బులతో ఖర్చు అయ్యే పనులు వేస్ట్, డబ్బులుగా వేస్ట్ ఎందుకు ఖర్చు పెడుతున్నారు? ఉమ్, ఈ ఖర్చులంతా మాకు మా జీవనాధారానికి ఉపయోగపడవా? ఉమ్, బంగారు పళ్ళాలు అవసరమా? ఉమ్, స్టీల్ పళ్ళాలు తినరా వాళ్ళు? ఉమ్, ఉం? మంచిగా తెలంగాణకు వచ్చారు కదా, అరిటాకుల్లో పెట్టండి, ఉమ్, మన తెలుగుతనాన్ని చూపించండి. ఉమ్, అరిటాకుల్లో పోదా వాళ్ళకి? ఉమ్, తినబెట్టాలి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన రుచులు కూడా చూపించాలి కదా, మన వంటకాలు వాళ్ళకి రుచి చూపించాలి కదా. అవును. వాళ్ళు వాళ్ళ స్టైల్లో తింటారంటే మన తెలంగాణకు రావడం ఎందుకు? నువ్వే పోయి అక్కడ పోయి అందాల పోటీలు పెట్టరా అది మరి? ఉమ్. కానండి ఇంకొకటి నిన్న ఎమ్మెల్యేల అనర్హత వేటుకి సంబంధించి మరి ఎమ్మెల్యేలు అందరూ బీఆర్ఎస్ లోనే ఉన్నారని చెప్తా ఉన్నారు కదా. స్పీకర్ నుంచి ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా అదే పాట పాడుతా ఉన్నాడు. ఏం చెప్తాం? ఇప్పుడు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారంటే వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు అంటారు, బీఆర్ఎస్ వాళ్ళు ఏమో కాంగ్రెస్ వాళ్ళు అంటారు. ఇంకా ఇద్దరు కాదు బీజేపీ వాళ్ళేమో వీళ్ళు, ఉమ్, ఇద్దరు మధ్యలో. ఇప్పుడు ఉమ్, వాళ్ళు కాదంటారు, వీళ్ళు కాదంటారు. ఉమ్. ఇప్పుడు వీళ్ళు మధ్యలో వీళ్ళు అనర్హతకు గురైన వాళ్ళు కూడా చెప్పట్లేదు సమాధానం. వీళ్ళు ఏ గబ్బిలాల్లాగా పార్టీ, వేలాడుతున్నట్టే ఉంది. అదే ఏ చెట్టు దొరికితే ఆ చెట్టు వేలాడుతూనే ఉన్నారు. ఉమ్, దయచేసి ఇప్పుడు వీళ్ళు చెప్పాలి మనకి ఏ పార్టీ అనేది. సరే వాళ్ళు కాదంటారు, వీళ్ళు కాదంటారు, ఉమ్, మరి మీరు ఏ పార్టీ మీరే చెప్పాలి. ఉమ్, కండువాలు కప్పుకుంటున్నారు వాళ్ళతో. కండువా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కండువా గుర్తించలేమా? బీఆర్ఎస్ కండువాని మనం గుర్తించలేమా? ఉమ్, అలాంటప్పుడు ఈ పార్టీలో దూరి కండువాలు కప్పుకొని, సీఎం చేతుల మీదుగా కండువాలు కప్పుకొని చేరిరని ప్రకటనలు ఇచ్చుకున్న తర్వాత ఉమ్, ఆధారాలు లేవు అంటే ఇక నాకైతే అర్థం కావట్లేదు. ఉమ్, కంటి చూపు పథకం బాగా పనిచేస్తుంది వీళ్ళపైన. ఉమ్. మంచిగా అంటే స్పెట్స్ స్పీకర్ వేసుకొని, పాపం ఆయన చాలా న్యాయబద్ధంగా ఉంటాడు అనుకుంటే స్పీకర్ కూడా అదే అట్లా తయారైంది ఇప్పుడు. అదే కదా అర్థం కావట్లేదు. ఇన్ని ఆధారాలు ఉన్నప్పటికీ కూడా లేవు అంటున్నారంటే ఇక్కడ దృష్టి లోపమే, ఉమ్, ఇంకే లోపం కాదు, దృష్టి లోపమే. సరిగ్గా కనిపించలేకపోవచ్చు. ఉమ్. ఉమ్. అంటే వీడియో ఆధారాలు ఏవైతే చూపిస్తా ఉన్నారు వీళ్ళు ఛానల్స్, ఇవన్నీ కూడా రికగ్నైజ్డ్ ఛానల్స్ కాదు కాబట్టి వీటిని పరిగణలోకి తీసుకోమంటున్నారంట. అందుకే ట్రంప్ ఛానల్ ని తీసుకొస్తున్నారు. అది రికగ్నైజ్డ్ అది బాగుంటుంది. రికగ్నైజ్డ్ అని చెప్పేసి నేషనల్ మీడియాని తీసుకొస్తున్నారు. ఇప్పుడు దాంట్లో ఏది ప్లే అయినా రికగ్నైజ్డ్ అయిపోతుంది. మరి దాంట్లో చూపించండి. మళ్ళీ పార్టీ వాళ్ళకి ఉపయోగమేమో నాకు తెలిసి ఆ అంతే, అంతే. ఛానల్ వస్తే ఎవరికి ఉంటది? వాళ్ళ కోసమే కదా, ఇప్పుడు వాళ్ళ కోసమే వాళ్ళు తెచ్చుకుంటున్నారు. ఇక్కడ ప్రజల కోసం గానీ ప్రజల బాగు కోసం గానీ ఏది కూడా చేయరు. వాళ్ళ పెట్టుబడులు, వాళ్ళ డెవలప్మెంట్, వాళ్ళ ఇన్కమ్ పెరగడమే ఇక్కడ ముఖ్యం. తెలంగాణ మొత్తం అప్పులపాలవుతుంది, కానీ వాళ్ళ ఆస్తులు ఎట్లా పెరుగుతున్నాయి మరి? తెలంగాణ ప్రజలు మొత్తం అప్పులు మోయాలి, అప్పుల భారం మోయాలి, కానీ వాళ్ళ ఆస్తులు మొత్తం పెరుగుతూనే ఉంటాయి. ఇట్లా పెరుగుతున్నాయి ఇవన్నీ. కానీ అంటే ఇప్పుడు నిన్న ఫుడ్ పాయిజన్ అంశం గురించి మాట్లాడుతూ ముఖ్యమంత్రి మీరు ఏదేదో ఊహించుకుని అయితే రాయొద్దు, గత ప్రభుత్వంలో జరిగినవన్నీ కూడా వీడు మా మీద రుద్దొద్దు, మీరు ఇప్పుడైతే ఫుడ్ పాయిజన్ అనే అంశమే లేదు ఇప్పటికైతే అనేసి ఆయన మాట్లాడుతా ఉన్నాడు. ఏం చెప్తా అంటే ఫుడ్ పాయిజన్ అంశమే లేదా గురుకుల పాఠశాలలో? ఖచ్చితంగా ఉంది, ఖచ్చితంగా ఉంది. చాలా మంది పిల్లల ప్రాణాలు కూడా పోతున్నాయి. కానీ ఇలాంటి అంశాలు ఏం చేస్తారంటే మూసేస్తారు. మనకు తెలియంది కాదు, పెద్ద పెద్ద వాస్తవాలే మూసేసారు. ఇప్పుడు ఆయనే విద్యాశాఖ మంత్రి, ఆయనే ముఖ్యమంత్రి, మరి ఇప్పుడు ఆయనే అసలు ఈ ఫుడ్ పాయిజన్ అంశమే లేదంటున్నాడు కదా. అసలు అంశమే లేదు. ఇప్పుడు ఆయన విద్యాశాఖ మంత్రిగా ఎప్పుడు మాట్లాడలేదు, ఇప్పటికీ ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉండే మాట్లాడుతున్నారు. విద్యాశాఖ మంత్రిగా వ్యవహరిస్తే ఎక్కడ ఫుడ్ పాయిజనింగ్ అయిందో విద్యాశాఖ మంత్రి అక్కడికి వెళ్ళాలి. గతంలో వెళ్ళలేదా? చాలా మంది వేరే వేరే ప్రభుత్వాలు మాట్లాడితే మళ్ళీ ఆ పాట అంటారు, కానీ విద్యాశాఖ మంత్రులు ఎక్కడైనా సరే పర్యవేక్షించలేదా? మరి ఈయన ఒక గురుకులాలన్నా సందర్శించిర్రా? ఒక గురుకులాకి వెళ్ళి అక్కడ ఎట్లుందో వీళ్ళు చూసిర్రా? అక్కడ ఫుడ్ ఎట్లుందో చూసిర్రా విద్యాశాఖ మంత్రి? మరి చూడండి ఎట్లా చెప్తున్నారు. ఇప్పుడు కొంతమంది ప్రాణాలు పోయినాయంటే మరి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఏమన్నా పర్యటించిర్రా మీరు? వాళ్ళ దగ్గర అసలు జెన్యూనిటీ ఉందా లేదా, నిజంగా ఫుడ్ పాయిజనింగ్ అయిందా లేకపోతే ఇంకేదన్నా అయిందా, మీరు వెళ్ళి చూసి చెప్పండి. చూడకుండా ఎట్లా చెప్తున్నారు ఫుడ్ పాయిజనింగ్ అవ్వలేదు ఏం అవ్వలేదు అని? చూస్తే కదా తెలిసేది. ఏ గురుకుల పాఠశాలకైనా మీరు వెళ్ళిర్రా? గురుకుల పాఠశాలలో పరిస్థితులు ఎట్లున్నా మీరు పర్యవేక్షించిర్రా? ఇవన్నీ చూసిన తర్వాత మీరు సమాధానం ఇస్తే విద్యాశాఖ మంత్రిని మేము ఒప్పుకుంటాం. మీరు ముఖ్యమంత్రిగా వ్యవహరించకండి. మీరు ఇంకొక బాధ్యత కూడా తీసుకున్నారు విద్యాశాఖ మంత్రి. ఒక్కరోజు విద్యాశాఖ మంత్రిగా మీరు బాధ్యతలు నిర్వర్తిస్తే బాగుంటది. ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నావు నీ అంశంలో? ఇప్పుడు విద్యార్థుల పక్షాన లేదంటే మొన్న నిన్ను కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్లిన పరిస్థితి, ఒక మహిళగా నాకు తెలిసి రెండోసారి ఏందన్నా వారంలో 2-3 సార్లు పోతుంది అరెస్ట్ చేసి ఆ రకంగా నడుచుకుంటూ తీసుకెళ్ళింది కూడా నాకు తెలిసి మీ వీధిలో.
అది రెండోసారి మా అనుకుంటా. వీధిలో అలవాటు పడిపోయారు, మా ఓనర్స్ కూడా అలవాటు పడిపోయారు, అందరు అలవాటు వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. ఇక ఎక్కడ ఏదన్నా సభ ఉందంటే ఖచ్చితంగా నన్ను ఇప్పుడు తీసుకెళ్తారని అందరు మానసిక అలవాటు స్థితి పడిపోయారు. ఎట్లుంటది అప్పుడు అప్పుడు? నేనైతే ఇంకా స్ట్రాంగ్ అయిపోయినా. ఉమ్, చెప్తున్నా కదా, ఇంకా అన్ని పోలీస్ స్టేషన్లు అయిపోయినాయి అన్న నేను తిరగడం. ఉమ్, అన్ని పోలీస్ స్టేషన్లు తీసుకెళ్లారు, అన్ని పోలీస్ స్టేషన్లు అయిపోయినాయి, కేసులు అయిపోయినాయి, అన్ని అయిపోయినాయి. ఒక చెంచల్ కూడా ఒకటి బాకింది, అదొక్కటి చూడలే నేను. ఉమ్, ఆ ముచ్చట కూడా త్వరలో తీరుతుందేమో అనుకుంటున్నా. ఉమ్, అన్ని స్టేషన్లు అయిపోయినాయి, కానీ ఇట్లా చేస్తే భయపడుతుందేమో అని అనుకుంటున్నారు. కానీ ఇంకా నేను స్ట్రాంగ్ అయిపోయినా. మీరు ఇట్లా ఎన్ని చేసినా నేనైతే భయపడను. ఉమ్. నిజంగా ఆ రోజు అరెస్ట్ చేయకుండా ఉంటే కొంచెం రెస్పెక్ట్ ఉంటుండే. నిర్బంధాల మధ్యలో రాను అని చెప్పిన సీఎం గారు నిర్బంధాలు పెట్టి వచ్చారు. నిజంగా మీరు ఇదైతే ప్లాన్ చేసేటప్పుడు వద్దామని ప్లాన్ ఏమైనా ఉందా మీకు? ప్లాన్ ఏం లేకుండే, ఉమ్, ప్లాన్ ఏం లేకుండే. ఎక్కడికి వెళ్ళినా ఒక వినతి పత్రం తప్ప మేము ఏం తీసుకెళ్తాం? అంతే. మేమేమన్నా ఉగ్రవాదులమా? ఇప్పుడు గన్లు బాంబులు అయితే ఏమి ఉండవు అవన్నీ కదా మీ లేవు, దగ్గర. అవన్నీ ఏం ఇప్పుడు ఉండవు. కొట్టే మా పరిస్థితి దగ్గర ఇప్పుడు పెన్ను పేపర్లే ఉంటాయి, అవును కొట్టే పరిస్థితి అయితే ఉండదు కదా. అస్సలు ఉండదు, ఉమ్, అస్సలు ఉండదు. ఆ ఇంత నిర్బంధాల మధ్యలో వచ్చి మళ్ళీ నేను నీతి సూత్రాలు చెప్తా అంటే ఉమ్, ఇక్కడ నిరుద్యోగులు కూడా కొంచెం ఆలోచించాలి. ఇప్పుడన్నా కొంచెం మేల్కోండి. మొత్తం లైబ్రరీలు ఖాళీ అయిపోయినాయి, ఉమ్, స్టడీ హాల్స్ ఖాళీ అయిపోయినాయి. పాపం అందరూ నిస్సహాయ స్థితిలో అందరు వెళ్ళిపోయారు. బాధ అనిపిస్తుంది. ఏ స్టడీ హాల్ కూడా నిండుగా లేదు, అందరు కూడా తట్టబుట్ట సర్దుకొని వెళ్ళిపోయారు. వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే ధైర్యంగా ఉండండి. మన నోటిఫికేషన్లు మనం ఎట్లయినా తెచ్చుకుందాం, ఎట్లా ఇవ్వరో అది కూడా చూద్దాం. ఖచ్చితంగా మీ సైడ్ నుంచి పోరాడడానికి నేనైతే సిద్ధంగానే ఉన్నా. ఎంతైతే అంత అయింది, ఎంత వీలైతే అంత కొట్లాడుతూనే ఉంటా. మీ అందరి సపోర్ట్ కూడా మాకు కావాలి ఖచ్చితంగా. రైట్. సో ఇది ఆస్మా గారితో ఇంటర్వ్యూ. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తాను. ఓకే.